హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫియర్లెస్ రివ్యూ అండ్ ఇప్పుడే బేబీ జాన్ మూవీ అయితే చూసాను. ఈ మూవీ పోలీసోడికి రీమేక్, అదే తమిళ్లో అయితే తెరి మూవీ. అండ్ మూవీ ఎలాగుందని మాట్లాడుకుంటే మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే వరుణ్ ధవన్ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే జాకీ ష్రాఫ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ మనకి కీర్తి సురేష్ గారి కింద సమంత గారే గుర్తొస్తా అంటారా? ఆ క్యారెక్టర్ చూస్తా అంటే నాకు కీర్తి సురేష్ గారి కింద సమంత గారే కరెక్ట్గా సూట్ అయ్యారనిపించింది. అండ్ మూవీ లోపల లిటిల్ బిట్ చేంజెస్ అయితే చేశారో అది కూడా చాలా బాగుంది. అండ్ నాకు నచ్చింది ఆ లిటిల్ బిట్ చేంజెస్ కూడా. అండ్ తమన్ గారి బీజిఎం అయితే కొన్ని దిక్కులు అయితే బాగాలేదు అండ్ కొన్ని దిక్కులు అయితే బాగుంది. అండ్ 2 సాంగ్లు అయితే బాగున్నాయి మూవీ లోపల. ఆ చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తను మాట్లాడే క్యూట్ మాటలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్టార్టింగ్ 50 మినిట్స్ అయితే బోర్ కొడుతుంది. బట్ తెలుగులో అయితే అదే తమిళ్లో తెరీలో అయితే ఆ 50 మినిట్స్ అయితే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఆ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి. బట్ దీంట్లో బోర్ కొడుతుంది. అండ్ ఇంకోటి ఆ ఎమోషన్స్ కూడా అంతకు పండదు. మనకు వాళ్ళు ఏడుస్తుంటే ఫీలింగ్ రాదు, అక్కడ ఎమోషన్ సీన్ జరుగుతుంటే మనకు బాధ అనేది కలగదు. సల్మాన్ ఖాన్ గారి క్యామియో రోల్ అయితే ఎందుకు పెట్టారు అనే ఫీల్ అయితే వచ్చింది. అసలు ఆయన మూవీలో ఉండరు, క్లైమాక్స్లో జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే కనిపిస్తారు అంతే. ఆయన క్యామియో రోల్ అయితే నాకు వేస్ట్ అనిపించింది. అది కూడా ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్కి ఏ సంతోషం ఉండదు, ఊటిని వచ్చిండు పోయిండు అనే ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ 50 మినిట్స్ అయితే ల్యాగ్ బోర్ అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 30 మినిట్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్. అండ్ సెకండ్ హాఫ్లో ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ అయితే సేమ్ పార్ట్ 1లో ఏ క్లైమాక్స్ ఉందో దీంట్లో కూడా అదే క్లైమాక్స్. అండ్ ఆ తర్వాత లాస్ట్లో సల్మాన్ ఖాన్ గారు వస్తారు, ఒక చిన్న ఫైట్ ఉంటుంది. మూవీ అయితే అక్కడికి అయిపోయింది. అండ్ మూవీ అయితే నాకు పర్లేదు, బాగుంది అనిపించింది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ 2.6. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ రూపంలో అయితే తెలియచేసేయండి.